దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అల్ఫై కుమారుడైన యాకోబు, అపోస్తులలో ఒకడైన అల్ఫై కుమారుడైన యాకోబు గారి గురించి ఈరోజు ధ్యానించుకుందాము. ఇతను అల్ఫై కుమారుడు. ఇతన్ని జేమ్స్ అని కూడా అంటారు. ఇతడు చిన్నవాడైన యాకోబు. ఇతను లేవి అనబడిన మత్తయి యొక్క సోదరుడు. అల్ఫైకి ఇద్దరు కుమారులు. ఒకరు యాకోబు అయితే ఇంకొకరు మత్తయి. మొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క సువార్తను లేవి అను మత్తయి ద్వారానే రాస్తారు. ఈ మత్తయి సహోదరుడే ఈ యాకోబుకు. వీరిద్దరూ అన్నదమ్ములు. వీరి తల్లి మరియా. ఇతన్ని క్లియోపస్ అనే పేరు కూడా ఇతనికి కలదు. ఈ యొక్క యాకోబుకి గలిలయలోని కపెర్నహూములో వీరు నివాసం ఉంటారన్నమాట. వీరి స్వస్థలము కపెర్నహూములోనే వారు నివసిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో నుండి ఆయన పరిచర్యను కూడా ప్రారంభిస్తారు. వీరిద్దరూ యేసు ప్రభువారికి బంధువులుగా కూడా ఉంటారు. వీరి వృత్తి పన్నులు వసూలు చేసేటువంటి వారు. కానీ యాకోబు వృత్తి మాత్రం తెలియదు. ఇప్పటికీ కూడా ఎవరికి కూడా తెలియదన్నమాట. యేసు ప్రభువారు వెంబడించమని మత్తయిని చెప్పిన వెంటనే వెంబడించాడు. శిష్యులు ఆ దినాలలో సుంకరులను యూదులకు విభేదంగా ఉండేది, ఎక్కువగా ఉండేది. యూదులు ఇశ్రాయేలీలు సుంకరులను పాపులుగా చూసేవారు. వీరు గాదు గోత్రానికి చెందినవారు. వీరు అషూరీల దండయాత్రకు ముందే పారిపోయి యూదియా ప్రాంతంలో స్థిరపడ్డారు. యాకోబు జేమ్స్ జెలోనియుడు అంటే రోమాకు వ్యతిరేకంగా ఉండేవాడని అర్థము. ఇతనికి దేశభక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈ దేశభక్తి గలవాడని కూడా చెప్పవచ్చు. యాకోబు అనే పేరు బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో అనేకులు ఈ యొక్క పేరు కలదు. కానీ యోహాను సహోదరుడైన యాకోబు, జబదయి కుమారుడైన యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఈయన మొదటి వ్యక్తి. చిన్నవాడైన జేమ్స్ ద లెస్. ఈయన అల్ఫయి కుమారుడైన యాకోబు. ఈయన అల్ఫయికి మరియమ్మకు పుట్టాడనమాట. ఇతను మత్తయి కన్నా చిన్నవాడు. ఇతను అపోస్తులుడు. మనం చెప్పుకునే యాకోబు కూడా ఈయనే. తద్దయి యూదా అనేటువంటి అపోస్తులుడి యొక్క తండ్రి పేరు కూడా యాకోబు. ఈయన అపోస్తులలో ఒకడుగా ఉన్నాడు. పరిచారకుడైన యూదా. ఈయన తండ్రి పేరు కూడా యాకోబు. మరొక యాకోబు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభువుకు అనేక మంది అపోస్తులు ఉన్నారు. ఈ విధంగా నలుగురు యాకోబులు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ఈ యొక్క యాకోబు తల్లి అయిన మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయబడినప్పుడు కూడా యేసుక్రీస్తు తల్లిని ఈ యొక్క తల్లి వెంబడించింది. యాకోబుకు యేసు ప్రభువుకు సన్నిహితంగా శిష్యుల్లో ఉన్నారు. యవ్వన ప్రాయంలోని జెలోతీయుడైన ముద్రించిన ఈ యొక్క యాకోబు నమ్మకమైన క్రైస్తవునిగా, దేవునికి యోధుడుగా పనిచేశాడు. క్రీస్తు శకం 1669లో యూస్బిస్ అనే చరిత్రకారుడు నజరేయుడైన యాకోబు అని కూడా అంటాడు. ఈ యొక్క యాకోబు అపోస్తుల క్రమంలోకి వచ్చాడు. ద్రాక్ష రసమును మందును అస్సలు ముట్టుకునేవాడు కాదు. పస్కా గొర్రె మాంసమును తప్ప ఏ మాంసమును కూడా తినేవాడు కాదు. అది పస్కాను ఆచరించడానికి మాత్రమే ఎప్పుడు ఒక తినేవాడు. ఎప్పుడు ఒక పల్చని అంగీ మాత్రమే ధరించేవాడు. ఇతను నిత్యము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. ఇతనిని నీతిగల యాకోబు అని కూడా అంటారు. ఆయన వీధులలో నిలబడితే అతని వస్త్రపు చెంగును ముట్టితే చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇతను సర్వ సమాజంలో కూడా సర్వసమానంగా మారింది. యేసుక్రీస్తు ప్రభులాగా పోలికలోనే ఉండేవాడు. అందుకని యేసు ప్రభును గుర్తుపట్టడానికి ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని వెళ్ళినప్పుడు ముద్దు పెట్టుకుంటాడనమాట. ముద్దు పెట్టుకుని ఆయనను గుర్తిస్తాడు, వారికి అప్పగిస్తాడు అని కూడా చెప్తారు.
రాళ్లతో కొట్టబడి రంపాలతో కోయబడి ఈయన మరి ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలో మరి మొదటి బిషప్గా మరి ఈ యొక్క యాకోబు చేయబడ్డాడు. ఈ యాకోబును రాళ్లతో కొట్టి హింసించి రంపాలతో కోసి రంపాలతో కోసి హతసాక్షిగా చంపివేస్తారు. యెరూషలేములోనే మరి ఈ యొక్క యాకోబును సమాధి చేస్తారు. ఈ ప్రాంతంలోనే మరి కాన్స్టాంటినోపుల్ కు తరలించి అక్కడ ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే మరి యొక్క యాకోబును భద్రపరుస్తారు. ఈ రాజుకు అపోస్తలులు అస్థికలు ఎక్కువగా వెతుకుతూ ఉంటాడు. ఈ రాజుకు మరి బైబిల్ చరిత్ర బాగా తెలుసు కాబట్టి యెరూషలేము దేవాలయంలోగానే మరి తనకు కూడా ఒక కట్టడాన్ని మరి కట్టించుకుంటాడు. దాని పేరు శాంటా సోఫియా. ఈ దేవాలయంలో రాజు మీద తన నమ్మకంతో యాకోబు యొక్క దేహాన్ని మరి ఉంచుతారు. మరి క్రీస్తు శకం 572లో అల్ఫై కుమారుడైన యాకోబు యొక్క దేహాన్ని రోమాకు తెచ్చారు. ఈ చర్చిలోనే అపోస్తలుడైన ఫిలిప్పు దేహం కూడా మరి యాకోబు యొక్క దేహం కూడా మరి పెడతారు. ఈ చర్చిను పరిశుద్ధుల అపోస్తుల చర్చిగా పిలువబడుతున్నారు. ఈ విధంగా అపోస్తులుడైన యాకోబు దేవుని నమ్మి ఆయన కొరకు నిలబడి రాళ్లతో మరి కొట్టబడి మరి రంపాలతో కోయబడ్డాడు. దేవుని కొరకు అనేకమైన హింసలు పడ్డాడు. దేవుని కొరకు హతసాక్షిగా మరి అపోస్తులుడిగా ఈ రోజుకి పిలువబడుతున్నాడు. ఇంకను అనేకమైన వర్తమానాలు సాక్ష్యాలు వింటూ ఇంకా దేవుని ఎరుగక మరి ఎరుగని వారముగా దేవుని తెలియని వారముగా ఉండవద్దు. ఇప్పుడైనా సరే దేవుని నమ్మి విశ్వసించి మారినట్లయితే ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనల్ని రక్షించడానికి లోకంలోనికి మానవ రూపంలో వచ్చి తన సమస్తమును సమర్పించి తన రక్తమంతయు దారిపోసిన దేవుడు. ఆయన శిష్యులు, ప్రవక్తలను, సేవకులను, న్యాయాధిపతులను నియమించి మరి మనకు వారిని సాక్ష్యాలుగా వినిపిస్తున్నాడు. మరలా మనము వాటిని విని మరి రక్షించబడాలని, నిత్య నరకం నుండి తప్పించబడాలని ఆయన తన వాక్కును మన దగ్గరికి పంపిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడైనను సరే ఆయన మాట విని రక్షించబడ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మనందరికీ ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్. ఆమేన్.